బస్సు యాత్రతో సీఎం జగన్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశారు. యాత్ర తరువాత వైసీపీ బలగం పెరిగిపోయింది. కీలక కూటమి నేతలు కూడా అధికార పార్టీలో చేరేందుకు ఆరాటపడుతున్నారు. దీంతో ఎన్నికల్లో పోటీ ఏకపక్షమేనని, వైఎస్ఆర్సీపీ విజయం లాంఛనమేనని స్పష్టమవుతుంది. 35 రోజుల్లో ఏకంగా 250 మంది కీలక కూటమి నేతలు వైసీపీలో చేరారు. 1,05,000 మంది క్షేత్రస్థాయి కార్యకర్తలు అధికార పార్టీలోకి వచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూటమికి గట్టి డ్యామేజ్ అయింది. గోదావరి జిల్లాలోనూ జనసేనను జగన్ యాత్ర బూట్ చేసింది. తాజాగా ఎండాడి ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో బీజేపీ, టీడీపీ, జనసేన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పలువురు కీలక నేతలు చేరారు. గాజువాక నియోజకవర్గం బీజేపీ నుంచి మాజీ మేయర్ పులుసు జనార్దన్ రావు, 65వ వార్డు అధ్యక్షుడు విఎస్ ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాద్ రెడ్డి, సంపత్ కుమార్, టీడీపీ నుంచి యువజన విభాగం నేత ఏఎన్ఆర్ చేరారు. పార్టీలో చేరిన నేతలకు కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.